బ్రేకింగ్ న్యూస్ గోల్కొండ రిసార్ట్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల నేతల వర్క్ షాప్ మొదలైంది. బీఆర్ఎస్ నేతలంతా వర్క్ షాప్ కు హాజరయ్యారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చలు జరుపుతున్నారు నేతలు. సభలో లేవనెత్తిన ప్రజా సమస్యలు, రూల్ బుక్, రాజ్యాంగ అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుతం గోల్కొండ రిసార్ట్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అలానే ఎమ్మెల్సీలు నేతల వర్క్ షాప్ మొదలైంది. కేటీఆర్ ఆధ్వర్యంలో. మరి ఇదే నేపథ్యంలో పూర్తి వివరాలు మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. రైట్ విజయ్, ప్రస్తుతం వర్క్ షాప్ మొదలైనట్లు కూడా తెలుస్తుంది రిసార్ట్ లో. ఇక బీఆర్ఎస్ నేతలంతా కూడా వర్క్ షాప్ కి హాజరైనట్లు కూడా తెలుస్తుంది. ఇటువంటి అంశాలపై వారంతా కూడా చర్చించనున్నారు. కేటీఆర్ ఎటువంటి దిశానిర్దేశం చేయబోతున్నారు వారందరికీ? నాయన అయితే ఇటు పార్టీ వర్క్ స్టాప్ ఏదైతే జరుగుతా ఉందో, ముఖ్యంగా రానున్నటువంటి అసెంబ్లీ సమావేశాల గురించి ఇదంతా కూడా ఈ వర్క్ షాప్ అయితే నిర్వహిస్తా ఉన్నారు. పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల వర్క్ షాప్ అయితే దీన్ని ఇటు గోల్కొండ రిసార్ట్ లో కూడా బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తా ఉంది. ప్రధానంగా ఇటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఈ యొక్క పూర్తిగా వర్క్ షాప్ అయితే కొనసాగుతా ఉంది. ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి పలువురు లీడర్లు, అలాగే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ లీడర్లు సబితా ఇంద్రారెడ్డి, అలాగే సరసాని శ్రీనివాస్ యాదవ్, అసెంబ్లీ విప్ వివేకానంద్ తో పాటు మరికొంతమంది నేతలు కూడా ఇప్పటికే అటు గోల్కొండ రిసార్ట్ కి చేరుకొని ఈ ట్రైనింగ్ సెషన్స్ లో అయితే పాల్పంచుకున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తా ఉన్నాయి. అయితే ముఖ్యంగా అసెంబ్లీ సమావేశంలో అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైన ప్రజాప్రతినిధులకు, బీఆర్ఎస్ కు సంబంధించిన ముఖ్య నేతలకు కూడా అక్కడ ఈ గోల్కొండ రిసార్ట్స్ లో అయితే ఈ ట్రైనింగ్ సెషన్ అంతా కూడా జరుగుతా ఉంది. సో ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఈ వర్క్ షాప్ ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహిస్తా ఉన్నారు. ముఖ్యంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో వీటిపైన అసెంబ్లీ సాక్షిగా వీటన్నిటిని ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలన్నింటినీ కూడా ఎండగట్టేందుకు ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకైతే ఇప్పటికే ఈ ట్రైనింగ్ సెషన్స్ ఇస్తున్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ కూడా వచ్చి ట్రైనింగ్ సెషన్స్ లో పాల్పంచుకుంటారు. ఆయన చెబితే ఇంకా బాగుంటుంది అంటూ కూడా కొంతమంది బీఆర్ఎస్ నేతలు అనుకున్నారు. కానీ కేసీఆర్ రాకపోవడం అనేది కొంత అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలని అసంతృప్తికి కూడా గురి చేసిందని చెప్పాలి. ఎందుకంటే కేసీఆర్ కు సంబంధించి ఆయన గత 2 దశాబ్దాలుగా కూడా 2 నుంచి 3 దశాబ్దాలుగా కూడా రాజకీయ ప్రస్థానం తీసుకున్నా కూడా, లేకపోతే బీఆర్ఎస్ అధికారంలోకి తీసుకొచ్చినటువంటి శైలి తీసుకున్నా కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక మార్కు చూపినటువంటి నేతగా కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారు. సో ఆయన వచ్చి ఉంటే ఇంకా బాగుండేదంటూ కూడా అటు నేతలు అయితే అనుకుంటున్నారు. వినయ్. రైట్ విజయ్, థ్యాంక్ యూ.